అందరికీ నమస్కారం. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈసీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇద్దరికీ తమలపాకుత మంత్రిస్తున్నాడు, శుద్ధులు చెప్తున్నాడు. శుద్ధులేంటి? ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన ఉపన్యాసిస్తూ ఉంటే దేవుళ్ళని ఉపయోగించుకొని మతాలను ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అది గొల్లశుద్ధి ఎట్టవుతాయి? అవి అంటే ప్రైమ్ మినిస్టర్ అపోజిషన్ మాట్లాడడం అంటే అర్థం ఉంది, అది కూడా బాధ్యతారహిత్యమే. ఆయన ప్రధానమంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి రాజ్యాంగానికి వ్యతిరేకంగా బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటే దాన్ని తీవ్రమైన అభ్యంతరం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ బుల్డోజర్ మాట వాడుతున్నారు. గతంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బుల్డోజర్లు తెలంగాణ మీద దాడి చేస్తాయి అని చెప్పి అన్నాడు. అంటే తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేటువంటి సైన్యం దాడి చేసి మేము గెలుచుకుంటామని చెప్పేసి అని బహిరంగంగా చెప్పాడు. ఉత్తరప్రదేశ్ నుంచి బుల్డోజర్లు వస్తాయని చెప్పాడు. అదే భాషే మోడీ మాట్లాడతాడు ప్రధానమంత్రి. బుల్డోజర్లు ఈ పూరి జగన్నాథ టెంపుల్ మీద కానీ అయోధ్య మీద కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే బుల్డోజర్లు తీసుకొచ్చి వార్తలాడుతున్నారు. అంటే ఈ దేవాలయాలపై దాడులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు. అయితే బాబ్రీ మసీద్ శిలాన్యాసం ఎవరు ఇచ్చారు పర్మిషన్? బాబ్రీ మసీద్కి శిలాన్యాసం ఇచ్చింది రాజీవ్ గాంధీ, ఆనాడు ప్రధానమంత్రికి ఉండి. అట్లాంటి వాళ్ళు గెలిస్తే దేవుడి మీద దాడులు చేస్తారా? అయితే నాకు ఒక డౌట్ ఉంది. అదే బుల్డోజర్లు మోడీ రాజ్యాంగం మీద దాడి చేస్తాడు, పార్లమెంట్ మీద దాడి చేస్తాడు. ఈ రాజ్యాంగ వ్యవస్థని కోల్చడానికి బుల్డోజర్లు ఉపయోగిస్తాడు, చేయబోయేది ఆయన తప్ప ఇంకోటి కాదు. గుడిని జనం కాపాడుకుంటారు, ప్రాబ్లం లేదు ఎవరు వచ్చినా. కానీ రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధానమంత్రి రెడీగా ఉండాలి. కానీ ఆయన బుల్డోజర్ ఉపయోగించి ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. అందుకే చాలా ప్రమాదమైన స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషను ఇద్దరిని ఒక ఘాటు కట్టేసి, అంటే పులిని మేకని ఒకే ఘాటు కట్టి ఇద్దరికి మంత్రాలు చెప్పేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఈసీగా మీకు యాక్షన్ తీసుకోవాల్సితే ఎవరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప ఈ మెత్తక వైఖరి మాత్రం కరెక్ట్ కాదు చెప్పేసి పోతాను. అట్లాగే ఈసీ అసలు ప్లాన్ చేసింది. ఎన్ని 7 స్టెప్స్ పెట్టడం ద్వారా ప్రధానమంత్రి లాస్ట్లో నామినేషన్ చేయడానికి కావాల్సిన ఛాన్స్ ఇచ్చి దేశమంతా తిరగండి చివరిలో వచ్చి నామినేషన్ గెలుచుకోవడం చెప్పేసి అసలు ఎన్నికల రంగంలోనే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం మోడీకి అనుకూలమైనటువంటి ఒక స్కీమ్ టైం టేబుల్ తయారు చేశారు. ఆ ప్రకారం నిర్వహిస్తారు. అయితే జిమ్మికి వేసినా కూడా సాధ్యం కాదు. నిన్న ఢిల్లీలో కూడా ఎన్నికల క్యాంపెయిన్ కోసం నేను కూడా పోయా. సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది. ఇక్కడ చూస్తుంటే కేజ్రీవాల్ ఎంత ఉంటాడండి? మోడీలో సగం ఉంటాడు, ఆయన ఒడ్డు పొడుగులో సగం ఉంటాడు. ఆయన చూసి ఎంత భయపడిపోతున్నాడు, ఎన్ని రకాల కేసులు పెడుతున్నాడు. చివరికి సెకండరీ ఉపయోగించుకొని యుద్ధం చేసేట్టుగా మహిళలను ఉపయోగించుకోవడం కేసు పెట్టడం పెట్టేసి ఇంత రీచింది. మహిళా నాయకురాలు కూడా ఉపయోగించుకొని కేసు పెట్టడం. 100 కోట్ల రూపాయల అవినీతికి ఆయన జైల్లో ఉంటాడు, 1000 కోట్ల రూపాయల అవినీతికి జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉంటాడు. మరి 40-50 వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన వాళ్ళు 10 ఏళ్ళ నుంచి బెయిల్లో ఉంటే వాళ్ళ జోలికి పోరా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చిల్లర దొంగతనం చేయబాకుండా చేస్తే హోల్సేల్ దొంగతనం చేయండి, బ్యాంకులు కొల్లగట్టడం తప్ప చిన్న వద్దని చెప్పేసి పరిస్థితి కనిపిస్తా. అంటే కక్షపూరితంగా దాన్ని వ్యతిరేకించి వాళ్ళపైన అప్రజాస్వామ్య పద్ధతి దాడి చేస్తున్నాడు. అట్లే కేజ్రీవాల్ పైన దాడి చేస్తున్నాడు. చివరికి కోర్టు అనుమతి ఇస్తే వాళ్ళ స్కేల్ను ఉపయోగించుకొని తద్వారా కేసు పెట్టేస్తున్నాడు. జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టేస్తున్నాడు. మిగతా ఎవరైతే వ్యతిరేకిస్తే వాళ్ళపైనంత సాధన చేస్తున్నాడు. ఇదంతా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన కాదు. ఇంత చేసి జరిగేదే ఉంది. నాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయని చెప్పేసి ఒక నడిమంత్ర స్వర్గాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. భూమి మీద కాకుండా ఆకాశం మీద కాకుండా నడిమంత్రపు స్వర్గాన్ని సృష్టించి జనాన్ని నమ్మించి 400 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి 400 సీట్లు? సౌత్ నీకు పోనీ కాదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలు 1-2 ఆంధ్రాలో రావచ్చు.
తెలంగాణలో టీఆర్ఎస్ చేసేటువంటి తప్పిదాలు కూడా బీజేపీ బలపడుతుంది కాబట్టి కొద్దిగా అవకాశం ఉంది. మీకు ఎక్కడ వస్తాయి మీకు సీట్లు? నాతో మొత్తం ఎగిరిపోతుంది కదా. కాబట్టి 400 అనేది కేవలం అబద్ధాలతో కూడుకున్నటువంటి ఒక ఊహాజంత స్వర్గం. దాని నుంచి ఆయన బయటపడాల. ఎన్నికల కమిషన్ చెప్పిన ప్రకారం మొన్న 8,600 కోట్ల రూపాయలు దొంగ డబ్బులు దొరికాయి, మేము సీజ్ చేశామని ఈసీ చెప్పింది. దానికి దొంగ డబ్బులు ఎలా ఆపారు మీరు? అంటే బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది. ఆ వైట్ మనీ తీసేసి ఖర్చు పెడుతున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చి దేశం మొక్కైనా పర్వాలేదు మేము గెలవాలనేటువంటి పద్ధతి వస్తుంది. చంద్రబాబు అంటే ఫస్ట్ అయోధ్యను ఉపయోగించాడు, తర్వాత మోడీ గ్యారెంటీని మొదలుపెట్టాడు. ఆర్ఎస్ఎస్ మొత్తం తిరగబడింది. మోడీ గ్యారెంటీ అంటే అది సంగతి ఏంటని చివరికి ఇప్పుడు మంగళసూత్రాలు తీసుకుని తిరుగుతున్నారు. మంగళసూత్రాలు కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు బుల్డోజర్ పెట్టుకుని తిరుగుతున్నారు. అంటే ఈ పద్ధతుల్లో ఓసారి వెళ్ళి రాజకీయాలు చేసేటువంటి పద్ధతిలో మోడీని ఎవరు నమ్మకం సిద్ధంగా లేరు. ఏ ఆటో అనేది మనకు ఎవరో సిద్ధంగా లేరు. దీన్ని నమ్ముకున్న వాడు ఎవరు ఉంటే అపాస్వాతం కార్యక. మేము ఇంకొకటి చెప్పాల్సిన అంటే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ మినిట్లో ఈసీ పట్టించుకొని డీజీపీ అంటే మార్చింది, కానీ కింద పునాదులు మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, సిఐ మొదలుకొని వీళ్ళంతా కూడా వైసీపీ సామ్రాజ్యం. వీడు పై వాళ్ళని మార్చారు కొంతమంది. వాళ్ళ మాట ఎవరు వీళ్ళని వెళ్ళలేదు, వాళ్ళు చెప్పేశారు మా మాట వెళ్ళలేదు. మీకు ఎగ్జాంపుల్ రెండే. ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి, అంటే ఒక లేడీగా పోయా. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా? మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్ మాత్రం ఉన్నారు. వాడు ఎవరో దాడి చేసి ఉంటే ఈ పిల్లి రామకృష్ణ అంటే వాడైతే చెత్తపోయేవాడు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి ఆడికి వచ్చాడు, తను వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చారు, ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారు. ఆ గన్మెన్ తను చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందర రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైనవి తప్పితే లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. ఆ కెమెరాలో వచ్చిన సాక్ష్యాలు ఒకటి. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసుకి ఫోన్ చేస్తే 45 minutes రాలే పోలీసు. రెండోది మా అందరికి తెలుసు, 11వ తారీఖు పోలింగ్ జరిగితే ఆ మాచర్ల ఎమ్మెల్యే దాన్ని పగలగొడితే ఎప్పుడు బయటకు వచ్చింది? నేను 19th కూడా పోయినా గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడ్డా. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు, మరి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలా, మరి పోలీసులు ఉండే ఉంటారు అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తుంది. నా ఉద్దేశంలో మన పోలింగ్ ఆఫీస్ చెప్పారు, పోలింగ్ ఆఫీస్ అంటే పని రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ ఇస్తే పోలీసు పట్టించుకుంటే వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా బాధ్యతాయుత ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే విదేశాలకు వెళ్ళిపోయాడు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు కాగానే ఈయన వెళ్ళిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. అంటే ఎన్నికలు అయినాక గొడవలు జరుగుతుంటే ఎవరు కాపాడాలి పార్టీని? మీ రాష్ట్ర చీఫ్ పేరే టీడీపీకి లేదా బీజేపీ కూటమికి నాయకులు చంద్రబాబు అయితే వైసీపీకి నాయకులు జగన్. కింద తాంబూలం తనుకొని చావడని చెప్పేసి వెళ్ళిపోతే ఎంత బాధ్యత ఇది? వాళ్ళ కదా కంట్రోల్ చేయాలా? రామకృష్ణ కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా. దాడికి గురవుతాను టీడీపీని కాపాడుకోవాల్సిన చంద్రబాబు నాయుడే కదా. ఎంత బాధ్యతారాహిత్యంగా వెళ్ళిపోయి విహారత్కి వెళ్తారా? ఇది విజయం సాధించేట్టుగా ఇద్దరిది బాధ్యతారాహిత్యమే. ఎన్నికలు అనేది చివరి దాకా ఉండి కార్యకర్తలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది కేవలం మాకు అధికారులు చాలు వివరణ జావని అనేటువంటి ఆలోచన కూడా నాకేం కనపడలేదు. ఇది బాధ్యతారాహిత్యంగా చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఇద్దరు క్లైమ్ చేసుకుంటున్నారు, మాకు లేడీస్ ఎక్కువ ఓటేసే కాబట్టి మనం సంక్షేమ పథకాలను మేము గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ చెప్పుకుంటున్నారు. కానీ దేశ విదేశాల నుంచి వచ్చారు జనం. ఈసారి మిడిల్ క్లాస్ ఎక్కువ ఓటింగ్ పాల్గొన్నారు.
గతంలో మిడిల్ క్లాస్ వచ్చేది కదా సరిగ్గా. మిడిల్ క్లాస్ బాగానే వచ్చారు, దేశం నలుమూలలు ఎక్కడి నుంచో వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగినా మొత్తం తారుమారు అవుతుంది. ఓట్ల అధికంగా సంక్షేమ పథకాలతో పెరిగేది కనపడడం లేదు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నారు, మోడీ డిసైడ్ చేస్తారు. వీళ్ళ చేతనే ఉంది, వీళ్ళిద్దరు ఉత్సవ విగ్రహాలే. చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్ కానీ ఇద్దరు ఉత్సవ విగ్రహాలు. రెండు మోడీ డిసైడ్ చేయాలి. ఎప్పుడు డిసైడ్ చేస్తాడు? ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయితే అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఒకవేళ అయితే మోడీ డిసైడ్ చేయాలి తప్ప వాళ్ళ చేతిలో ఉండదు. అసలు మోడీకే ఠికాణం లేదు. కాబట్టి దేశంలో అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోవడం. సార్, మండుటెండర్లో ఎలక్షన్స్ పెట్టి ఓటింగ్ శాతం పెంచండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రధాన కీలకమైన రాజకీయ పార్టీ మరి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మరి దీని ప్రకారం వస్తుంది. అది మేలో వస్తుంది. ఇంకా ప్రీపోన్ చేసుకోవచ్చు కావాలంటే. కేసీఆర్ గతంలో అట్లా ప్రీపోన్ చేసుకున్నాడు. అట్లా ఇప్పుడు ప్రీపోన్ చేసుకుంటే అది లేదు. కానీ ప్రీపోన్ చేయకపోతే యాజ్ పర్ షెడ్యూల్ అట్టే వస్తుంది మేలో. దాన్ని ఏం చేయగలిగింది. అయితే ఎన్నికల కమిషనే అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని సమ్మర్ని అవాయిడ్ చేసే పద్ధతుల్లో ప్రీపోన్ చేసుకోవడానికి అవకాశం, లేదా పోస్ట్పోన్ చేసుకోవడానికి అవకాశం. 2 నెలలు ముందన్నా సరే, 2 నెలల తర్వాత అయినా సరే, అంతకన్నా మించి అవకాశం లేదు. తెలంగాణలో కూడా వస్తూ ఉన్నాయి పార్లమెంట్ జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాల వల్లనే బీజేపీ పెరిగింది. ఒక నియంత్రిత పాత్ర వహించి డెమోక్రటిక్ ఫోర్స్ మొత్తం అణగొట్టాడు. దాంతో కేంద్రంలో బీజేపీ బలగం వల్ల బీజేపీ పైనాక అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ అణగొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆ టీఆర్ఎస్ వెళ్ళినంత ఓట్లు పుంజుకొని బీజేపీకి వస్తుంది. రేపు ఎక్కడ బీజేపీ వాళ్ళు గెలిచారంటే టీఆర్ఎస్ ఓట్లు పెట్టారు. ఇంకొంచెం ఆశ్చర్యం ఏంటంటే ఎంఐఎం ఎంత కన్వీనియంట్గా ఉందంటే, ఎంఐఎం టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తాయి, ఓట్లు వాళ్ళకి వేస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేస్తాయి. బీజేపీ వాళ్ళు కూడా ఎంఐఎంకి వేశారు ఓట్లు. ఎమ్మెల్యే పనిచేశాడా? రాజ్నాథ్ సింగ్ పనిచేయలేదు. ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్లో చోట్ల దాదాపు 20 చోట్ల పోటీ చేశాడు ఎంపీగా. ఆడంతా బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెచ్చిపెట్టారు. కాబట్టి ఎంఐఎం వాళ్ళు దేశం మొత్తం బీజేపీకి అనుకూలమైన పద్ధతి ఉన్నారు. కాబట్టి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ ఎంఐఎం సపోర్ట్ చేస్తే గెలుస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాల్సిన ఏంటంటే, మేము ఒక్కడమే బీజేపీని టీఆర్ఎస్ని పొడిస్తాము అనేటువంటి ఒక అహంభావ ధోరణిలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. పార్లమెంటు, అసెంబ్లీ కాదు ఇది. వీధి ద్వారా వచ్చేటువంటి అనేక ఉద్యమాలు వస్తాయి. నువ్వు బీజేపీని టీఆర్ఎస్ని అణగొట్టాలని ప్రయత్నించే క్రమంలో బీజేపీని బలపడే ఏర్పాటు చేస్తున్నారు. రెండవది కలిసి వచ్చేవాళ్ళు కలుపుకోవాలి. తమిళనాడులో డిఎంకే అందరినీ కలుపుకున్నాడు. చిన్న చిత్తగా పార్టీ సహా కలుపుకొని ఒక స్ట్రాంగ్ ఫ్రంట్ పెట్టాడు. కాబట్టి వాళ్ళు 100% గెలుస్తున్నారు. గతంలో గెలిచారు, ఇప్పుడు గెలుస్తారు. అంటే తమిళనాడులో, కేరళలో మాకు చాలా వస్తున్నాయని బీజేపీ పార్టీ ఒక సీట్ కూడా రాదు, కోయంబత్తూర్ సహా వచ్చే అవకాశం లేదు అని నేను ఫ్రంట్ ఏర్పాటు చేశాను. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా, సెంటర్లో కూడా భీమ్ తెలుసుకోండి, ఫ్రంట్ అడ్డుకట్టాలి, శత్రువులు ఓడించాలి. ఆ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటెద్దు ఒకటే పోతుంది.